ఈ ప్రభుత్వం పరిగిలో మరి కాల్లాపూర్లో అట్లనే రాపాలలో మరి పక్కన ఉన్నటువంటి బట్ల చెన్నారంలో అట్లనే ఇంకా అనేక గ్రామాలలో మరి కల్వకుర్తిలో కుర్మితలో ఇప్పుడే నాకెవరో చూపిస్తున్నారు రైతులు ఇక్కడ అక్కడ కాదు మనం ఇక్కడ వికారాబాద్ లో ఎండలో కూర్చొని ధర్నాలు చేస్తున్నాం ఆందోళన చేస్తున్నాం అక్కడ నిజామాబాద్ లో కూడా పసుపు రైతులు కూర్చొని వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు అంటే ఈ రాజ్యంలో రైతులు ఎక్కడో కూడా సంతోషంగా లేరు ఉంటే కష్టపడి పంట పండిస్తే పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక ఒక కాడ రైతు బాధపడుతున్నాడు రుణమాఫీ కాక ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు యూరియా దొరక్క ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి ఇంకొక దగ్గర రైతును బాధపడుతున్నారు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ఓన్లీ సన్నవెడ్లకే బోనస్ ఇచ్చి అందులో కూడా సగం సగం ఇచ్చి అక్కడ ఇంకొక దగ్గర రైతు బాధపడుతున్నాడు మరి రైతు ఆ రకంగా బాధపడుతుంటే ఎంతో ఇంతో 1 ఎకరమో 2 ఎకరాలు చిన్న సన్న రైతులు పేద రైతులు వాళ్లకు ప్రభుత్వాలు చాలా ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లాక్కోవడం అంటే నిజంగా కూడా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే ఆ పాప ముట్టిగానే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని కాల్చి బూర చేసేంత వరకు కూడా రైతుల గోస వల్ల తగులుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి పరిగి రైతులు పరిగిలో ఈ 2 గ్రామాల్లో 1200 ఎకరాలు ఇండస్ట్రీలు పెట్టుకుంటామని తీసుకుంటున్నారు కంపెనీలు తీసుకొని వస్తారట ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటుంది మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా ఖరాబ్ కదా ఇలా ఉన్న పొల్యూషన్ అంతా అల్లకే పోతుంది కదా మరి మూసీని బాగా చేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు ఇక్కడ నేను మీద మూసీ నడిపేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు మరి కంపెనీలు పెడతావు సరే కొని మా పొరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా ఎక్కడ కూడా ఇవ్వలే ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడ ఎక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం కాబట్టి ఇలా నమ్మకం లేదు మరి పరిగిలో 1200 ఎకరాలు గుంజుకుంటే అన్న 1000 ఎకరాలు కూడా అసైన్డ్ భూములే ఉన్నాయి మిగతా 200 పట్టా భూములు ఉన్నాయి ఆ మిగతా 200 కూడా మొత్తం చిన్న సన్న రైతులే ఉన్నారు అందరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళ భూములే ఉన్నాయి తప్పితే ఎవరి కూడా పెద్దవాళ్ళ భూములు లేవు ఎందుకు ఈ మాట అంటున్నామంటే తక్కువ భూములు ఉన్నాయి చిన్నోళ్ళ దగ్గర ఉన్న ఆ భూములు కూడా గుంజుకున్నారు ఏం చెప్పింది ముఖ్యమంత్రి రైతుకే కాదు కౌలు రైతు కూడా రైతు పంపిస్తాడు పట్టణ ఎక్కడైనా కౌలు రైతుకు పట్టణ ఎక్కడైనా కౌలు రైతుకు రైతు కూలీకి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు కనీసం గుర్తించిందా పట్టణ ఎక్కడైనా 12,000 ఒక పక్క ఇస్తా అన్న మాటలు కల్లాస్ ఇంకొక పక్క భూములు బటన్స్ మన పరిస్థితి ఎట్లుందంటే ఆనాడు బీఆర్ఎస్ లో పెను మీద ఉంటే ఇలా పొయ్యిల పడ్డట్టు అయింది కాంగ్రెస్ వేసుకొని అవునా కదా మరి ఇదే వరవడి కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ వికారాబాద్ లో చేస్తున్నాం పోరాటం ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతుంది ఎక్కడెక్కడ రైతు భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడక్కడ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మేము ఇద్దరం కూడా కలిసి వస్తాం ప్రతి చోట రైతుకు అండగా నిలబడతాం రైతు భూమిని గుంజుకుంటే చూసుకుంటా ఊరుకోం ఇంకెన్నో రోజులు కాదు కరెక్ట్ 10 రోజులలో మన ప్రాంతానికి ఒక కొత్త ప్రాంతీయ పార్టీ జాగృతి ఆధ్వర్యంలో రాబోతా ఉంది ఇవాళ 15వ తారీఖు 25వ తారీఖు నాడు కొత్త పార్టీ వస్తుంది ఇవాళ ఎట్లయితే ఉద్యమాలు చేస్తున్నామో రేపటి నాడు ఆ పార్టీ కూడా మీ పక్షాన నిలబడే ఉద్యమం చేస్తుంది మీకోసమే కనిపిస్తా ఉన్నాం మీ అందరినీ కోరేది ఒకటే పిడికిలెత్తండి ధైర్యంగా ఉండండి మన గడ్డ అంటేనే పోరాటం ఉట్టిగా రాలే తెలంగాణ బతిమలాడితే రాలే దండం పెడితే రాలే దరఖాస్తు ఇస్తే రాలే భూములు కూడా ఉట్టిగా రావు గుంజుకుంటేనే వస్తాయి పిడికిలెత్తుతూనే వస్తాయి కాబట్టి ధైర్యంగా ఉండాలని మా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు తెలియజేస్తూ మీకు అండగా మేము ఉంటాం సంయుక్త పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ పరిగి రైతాంగానికి వికారాబాద్ రైతాంగానికి యావత్ తెలంగాణ రైతాంగానికి కూడా ధైర్యం చెప్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే మా ఇద్దరు తరఫున ధర్మ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ తెలంగాణ జాగృతి పక్షాన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవిటిని సూటిగా తెలియజేయవలసిందిగా
విశారదన్ గారికి కోరుతా ఉన్నాం. ఎవరమ్మా? కరెంట్ వాళ్ళు చెప్పిన ఆల్రెడీ చెప్పిన